హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరీంనగర్ దోస్తులు. ఈ రోజు ముచ్చట ఏంటిదంటే మా ఊరిలో నోములు దీపావళి పండుగ గురించి వెళ్తున్నాం. మేము ప్రతి సంవత్సరం మేము తప్పకుండా నోములు అనేది జరుపుకుంటాం. పల్లెటూరులో ఏ విధంగా మనం దేవుని నోములు చేసుకుంటాము, దీపావళి పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాం అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఈ వీడియో మనకు సుమారు కరీంనగర్ నుంచి వెళ్ళి మా ఊరు వరంగల్ సుమారు ఒక 70-72 కిలోమీటర్లు వస్తుంది కావచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం దీపావళి నోములు అనేది సెలబ్రేషన్ ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో మనం చూసుకుందాం. లెట్స్ గో టు మై విలేజ్. ఇక్కడ కనిపించే కమాండ్ నుంచి చక్కగా పోతే మన ఇల్లు వస్తుంది అన్నట్టు. తెలంగాణ తల్లి విగ్రహము, పెద్దమ్మ తల్లి ఇది కమాండ్. ఇక్కడ మా కులదైవం ఉంటుంది అక్కడ గుట్ట దగ్గర, కనిపించే గుట్ట దగ్గర. ఇదే మా ఇంటికి వెళ్ళే సీసీ రోడ్. ఫైనల్ అయితే మా ఊరికి వచ్చేసినాం, మా విలేజ్కి. ఇదే మా విలేజ్. కానీ ఒక్కసారి మా ఇల్లుని చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. ఆ చెట్లలో ఇల్లు అర్థమవుతుంది, ఇళ్ళలో చెట్లు అర్థమవుతలేదు. దగ్గర 1 year అవుతుంది కదా రాక. ఆ 1 yearలో మొత్తం ఇల్లు చుట్టూ చెట్లే మొలిచినాయి. ఒకసారి చూసుకుని దారి మనం దాన్ని మా ఇల్లు చూడండి, చెట్లే. ఇదంతా సాఫ్ చేయాలి ఇప్పుడు, చెట్లు వీకేయాలి. ఓ గడ్డపార పట్టుకొచ్చి చూసుకున్నట్టయితే మొత్తం చెట్లే. ఇది పోయిన సంవత్సరం వేసిన పందిరి ఎండిపోయింది, మళ్ళీ ఇది కొత్తగా వేసుకోవాలి ఇప్పుడు మేము. ఇలా మధ్యలో పూల చెట్లు, హౌజు, ఇల్లు తాళం వేసి ఉంది కదా. ఇల్లుకి ఏదో తాళం వేసి ఉంది. మా వాళ్ళు అత్తలు వెనకాల వచ్చినాక తీస్తాను తాళం వచ్చిల్లా ఇటీ. మా వాళ్ళు ఏదో పర్సన్ అయితే ఆటోలకి వెళ్ళి దిగుతారు. అసలుకి ఇది మా ఇల్లేనా అని చెప్పి గిట్లే ఉంటుంది సంవత్సరానికి ఒకసారి వస్తే. దిగుర్రి మన ఇల్లే కానీ మర్చిపోయినట్టున్నాడు, దిగిపోతే అవుతుంది. మా గుడ్డుగాడు ఇంటికి పోతున్నావా? నిమ్మన్నాడు. అయ్యో కాళ్ళకి చెప్పులు లేవు. ఎటు వేరే డాడీ గడ్డి విక్తావా నాన్న? గడ్డి విక్తావా గుడ్డు? గుడ్డు ఇది చూడు, ఇగో ఇంత గడ్డి పీకవా, పీక్తావా గడ్డి? ఏమున్నది అక్కడ? అది చెక్కాలే మట్టి అంతా. ఈ పారతో చెక్తావా? అమ్మ నీకు మస్తు తెలివి ఉన్నది కదరా. తీ కాలం మీద వేసుకున్నావు. అత్తలేవా? వచ్చిందా? ఇట్లయితే పని కాదని చెప్పి జోకులని పక్కన పెట్టుకొని మనసుకో చేద్దామని చెప్పి మనసుకో పని పట్టుకొని గడ్డి అయితే వీకుడైతే నేనేం చెప్తలేను. గడ్డి దిగుతుంది మమ్మీ ఇట్లా. మేమందరం తలవ పని చేస్తుంటే మా గుడ్డుగాడు నేను చేస్తా అని చెప్పి మాతో లొల్లి పెట్టుకుంటా పక్కపొట్టున్న చెట్లాకు వీయకుండా పడేస్తుంది. సరేగా ఏదో పని చేస్తుంది అని చెప్పి సప్పటికి ఎవరి పని అయితే వాళ్ళు చేసుకుంటే సప్పటిగా ఉన్నాం. ఎట్లా ముక్కుతావు? ఎట్లా ముక్కు? మంచిగా ముక్కు. ఏమన్నా అడుగుతావు జేజకు? దేవుడా అంటావా? ఒకటే అంటావా? ఏమన్నా పైగా పని చేస్తే తక్కువ ముచ్చట్లు ఎక్కువ అవుతుంది.
5 నిమిషాలు పని చేస్తే 10 నిమిషాలు ముచ్చట్లు పెట్టడం అవుతుంది. ఎంత ఎక్కినా ఇంటి కూడా గడ్డి అయితే అస్సలు అయిపోతుంది. ఆడు తిరుగు వీడి తిరుగు పార పట్టుకొని ఒకటే ఎక్కువ గడ్డి మాత్రం అస్సలు అయిపోతుంది. ఏం చేద్దామని ఆయన అనుకుంటే చేయాలి కదా, తప్పదు ఇక. తిప్పాలంటే పడాలి ఇక. 20 రూపాయలు ఫ్లైట్ తెప్పించుకున్నా, వాళ్ళకి ఏదో చెప్పి గుట్ట కూడా తాగట్టు పడేసిన. ఇది ఇట్లా కాదురా అని చెప్పి మా వాళ్ళు ఏం చేసిందంటే ట్రాక్టర్ పట్టుకొని వచ్చింది. అమ్మయ్య కొంచెం చల్లబడేది పానంగా ట్రాక్టర్ దేయంగానే. ట్రాక్టర్ అయితే మంచిగా ఉన్నట్టున్నాడు పాపం. నిదానంగా మంచిగా చుట్టుపక్కల మొత్తం సాఫ్ నిదానంగా ఎత్తున్నాయి అయితే. సాగు వేసి ఇల్లు ఊడిచి అదంతా చేసేవరకు మా వాళ్ళకు ఒక డే అయిపోయింది. నెక్స్ట్ డే ఇంటి ముంగట ఆవు పేడతోటి, దీపావళి అంటే ఖచ్చితంగా ఆవు పేడతోటి ఇల్లు అలకాలన్నట్టు. అంటే ఇల్లుకు ఇంటి ముంగట మన కలాపి చల్లడం అవన్నీ ఖచ్చితంగా ఉంటాయి అన్నట్టు. కలాపి చల్లడం వల్ల చాలా వరకు ఉపయోగాలు ఉంటాయి. అంటే దాన్ని నా గురించి అయితే తర్వాత చెప్తా కానీ తెలుసుకొని, ఇంటికి సున్నం ఇలా ఖచ్చితంగా ఇంటికి మొత్తం సున్నం వేసుకోవాలి. కొందరు మొత్తం వేసుకుంటూ మనకు నచ్చితే అక్కడక్కడ కూడా ఒక చీపుర్లకి ఇట్లా కొట్టుకోవచ్చు. ఇక మా అమ్మ ఇది కొడుతుంది కానీ మన ఖాళీగా ఉంటే ఎట్లుంటుంది. నేను మా నాన్న ఇద్దరం కలిసి పందిరేనికి తాటాకులు ఉంటాయి కదా, అంటే తాటి మట్టలు, ఆ మట్టలు దింపుకోవడానికి అయితే మనం పొలం దగ్గరికి వచ్చినామంటే ఇవే తాటాకులు. ఈ సుమారు ఒక 30-40 పడితే వచ్చి మన పందిరి మీదకి. ఈ మావాడైతే చెత్తలవి కొడతాను, పురుగు చిన్న అన్న కూడా వాళ్ళకి అలవాటే. అక్కడ మా నాన్న కొడుతుంటే నేను ఇక్కడ పట్టుకొచ్చి ఇంటికాడ వేసాడు బండి మీద. నేను ఎత్తున్నా, మా వాళ్ళు వీడియో ఎత్తుల్లో వెళ్ళిపోయేయమంటే మాత్రం ఇంక ఎత్తలేదు. పడతానుకున్న బండి మీదకి వెళ్ళి, కానీ వాళ్ళే కంట్రోల్ అయింది. ఇదే ఇప్పుడు ఈ పందిరి మీద మొత్తం వేయాలి. ఇక మొత్తం వేసి సెడి చేసుకుంటే పందిరి అయిపోతుంది. ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుని ఇక పందిరి పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఇవి వాయిలాకులు అంటారు. ఈ వాయిలాకులు అనేవి ఖచ్చితంగా పందిరి మీద ఎత్తారు దీపావళి పండుగ అప్పుడు. ఒక 50-60 కట్టలు నరుకుని వస్తే పందిరి మొత్తం సరిపోతుంది మనకు మంచిగా. పని చేస్తుంటే మా వాళ్ళు వీడియో తీసుకున్నారు నవ్వించబట్టే. నేనైతే చెప్పు అట్లా చేసి ఇట్లా చేసి అయితే పందిరి అయితే కంప్లీట్ చేసినాం. 1 గంట సేపు కష్టపడంగా ఫైనల్ అయితే ఇక పందిరి ఇలా వచ్చింది మన ఇంటి ముంగట. స్టార్టింగ్ పందిరి ఎట్లుండి పెట్టుండే, అప్పుడు ఎండిపోయింది కదా. ఇప్పుడు మొత్తం పచ్చడి అన్నీ నరకని వచ్చి పందిరి వేసుకున్నాం. అంటే ఇది మన పందిరి యొక్క చూసారా. ఈ పందిరి తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది అంటే మామిడి తోరణాలు, మన బంతి పువ్వులు, బంతి దండలు ఇవి కట్టుకొని మన ఇంటి బయట గుమ్మానికి, ఇంటి లోపల దేవుని దగ్గర అన్నిటి కదా ఈ బంతి ఆకులు, బంతి పువ్వులు, మామిడాకులు ఇవన్నీ అలంకరించుకోవాలి మంచిగా. మామూలు అయితే ప్రారంభించారు కూర్చోడం బంతి పూలు అయితే. బంతి పూల అలంకరణ ఇంటికి. జరుగుతుంది. చూసారా, ఇది లోపల దేవుని దగ్గర మళ్ళీ మధ్యలో గుమ్మ మూడింటి కడతాం. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఊరి పొరిమేర దగ్గర పోచమ్మ తల్లి టెంపుల్. ఇది మనం నోములు చేసుకునే కొద్దిసేపు ముందు ఏంటిదంటే పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గరకు వచ్చి కొబ్బరికాయ నైవేద్యము, పసుపు కుంకుమ, అగరవస్తులు ఆరదిచ్చి తల్లికి మొక్కుతారు ఖచ్చితంగా. నేను అటు తిప్పిట్లా 3 సార్లు.
మా ఊరు పోచమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఫస్ట్ నైవేద్యం పెట్టాలి ఖచ్చితంగా. ఇక్కడ నోముకునే ముందు ఇక్కడ ముక్కు. ప్రతి ఒక్కరు పోచమ్మ తల్లి దగ్గర అయితే నైవేద్యం ఖచ్చితంగా పెడతారు. ఇదే మా ఊరి యొక్క పోచమ్మ తల్లి ఆలయం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గుడి మా కులదైవం పెద్దమ్మ తల్లి టెంపుల్. ఇది సేమ్ ఇంతకుముందు చేసిన దాని ప్రకారంగానే పోచమ్మ తల్లికి ఎలా హారతలు ఇచ్చాము, పసుపు కుంకుమ ఎలా వేసాము, ఇక్కడ పెద్దమ్మ తల్లి కూడా అలానే పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టి ఆశీర్వాదం తీసుకొని పూజ అనేది ఇంటికాడ స్టార్ట్ చేయడం మొదలెడతాం. ప్రతి సంవత్సరం ఇలానే రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ దేవతని మా కులదైవం పెద్దమ్మ తల్లి. ఏమంటారా బయటని? బెల్లప్పాలా? దేవునికి అమ్మనక దేవుడికి పెట్టి మనం తింటాం. దేవుడు తింటారా? అంటే ఫస్ట్ దేవునికి కదా, దేవుని కాకపోతే నేను తిందామని చెప్పి. ఎన్ని రకాలు చెప్తారు వంటలు ఇట్లా? 5 రకాల పప్పు చారు, పప్పు పప్పు చారు, బెల్లన్నం, బెల్లప్పాలు, గారెలు. అప్పాలు చేస్తుంది. నువ్వు తింటావా? వాళ్ళు చేస్తున్నా. నువ్వు చేస్తావా? ఇప్పుడు తినద్దు. నీకొక్కటే ఇప్పుడే తినద్దు. దేవుడు జేజ కొడతారు రా. రే అరే అంటే అరే అంటావారా? అరే నిన్ను గుద్దుతారా అంట. గుద్దు. అరే ఆగురా. జేజ ముక్కి మంచిగా మొక్కుకొని తినాలి. సరే. ఈ పూజల ముంగడ దేవుడిని అంతా పూజించిన తర్వాత దేవునికి అనేది ఒక ఉయ్యాల అనేది తయారు చేస్తారు. మామిడాకులు, తంగడాకులు, బంతి పూలతోటి ఉయ్యాల కడతారు అన్నట్టు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి బోనాలు, అంటే దేవునికి నైవేద్యం కోసం అనేది బోనాలు అనేవి రెడీ చేసుకుంటున్నట్టు. పసుపు కుంకుమ బొట్లు పెట్టి రెడీ చేసుకుంటారు. ఈ బోనం చేసుకునేటప్పుడు ఏంటిదంటే మాట్లాడరు సామాన్యంగా. అంటే మనం మాట్లాడేటప్పుడు నోట్లోకి వెళ్ళి వెలువడే తుప్పుర్లు ఉంటాయి చూసినావా, అవన్నీ ఏంటంటే బోనం మీద పడద్దు అన్నట్టు. ఎంగిలి పరిచినట్టు అవుతుంది అన్నాన్ని అని నైవేద్యాన్ని అని. అందుకే బోనం చేసేటప్పుడు మాట్లాడద్దు. మా వాళ్ళు ఎంత ట్రై చేసినా మాట్లాడకుండా దేవునికి సిన్సియర్గా బొట్లు పసుపు కుంకుమ అనేది బోనం ట్రై చేస్తున్నాడు. అంతలోపే మా నాన్న ఏం చేసిండు, దేవునికి తొట్టి కట్టేసిండు. అంటే తొట్టి అంటే ఉయ్యాల. చూసుకున్నారు కదా, చుట్టూ తంగేడు పూలతోటి బంతి పువ్వులు, మామిడాకులు మంచిగా దేవునికి అనేది తొట్టి అనేది అలంకరించారు. ఇవి దేవుని యొక్క గద్దెలు. ఆ బోనాలు అనేది దీని మీద పెడతారు. ఫైనల్గా చూసుకున్నట్టయితే ఇలా వచ్చింది మన పందిరి. పాత ఉన్న పందిరి కొత్తగా గుమ్మానికి మామిడాకులు అలాగే బంతి పువ్వులు. ఇంట్లో కూడా సేమ్ అలానే ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలు ఖచ్చితంగా. ఇగో ఇదొక గుమ్మానికి మామిడాకులు బంతి పువ్వులు. మళ్ళీ ఇక్కడ దేవుని దగ్గర దేవుని ఉయ్యాలకు తెంగడాకులు, మామిడాకులు, బంతి పువ్వులు. అగో మనం ఉంచిన గద్దెపై నుంచి బోనాలు, 4 రకాల బోనాలు పైన. ఇవన్నీ ఏంటి అంటే మర్రి ఉడలు, మర్రాకులు, బెల్లపప్పాలు, దేవునికి ఇష్టమైన 5 రకాల 6 రకాల వంటలు వేసి పెడుతున్నట్టు. ఇక్కడ ఇలా వేసుకొని దేవునికి ఒకటి మంగళహారతి, బెల్లప్పాలు, శిల్పకాయలు, జామకులు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. శ్రీ కేదారేశ్వర నివాసమున హిమరత్నమునందు 6 కోట్ల నవరత్నములను, 99 కోట్ల శివాలయములను, 86 కోట్ల కనక గోపురములను, 28 కోట్ల శివలింగములను కలవు. ఇట్టివై భాగ్యముల కెలవ పర్వతము కోటములు శివగము. ఇలా స్టార్ట్ చేసి ఆ బుక్లో కనిపించే విధంగా ఆ బుక్ మొత్తం కేదారేశ్వరుడి పూజ ఉంటుంది. ఆ పూజ మొత్తం దేవునికి చదవాలి. అంటే అది ఒక పూజ అన్నట్టు. పూజ బుక్ చదవాలంటే ఖచ్చితంగా దేవుని దగ్గర పూజ చేయాలి.
సో ఫైనల్లీ పూజ అయిపోయిన తర్వాత అందరం కలిసి దేవునికి మంగళహారతి ఇచ్చి 3 చుట్లు తిరిగి దండం పెట్టుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మళ్ళీ రేపు పొద్దున మంగళహారతి ఇస్తే నోములు అనేది కంప్లీట్ అయిపోతుంది.